హుందాగల రాజకీయాలు అంటే ఒకప్పుడు చూసాం. అది కూడా 2014, 19 వరకు మాక్సిమం చూసాం. ఆ తర్వాత గత 5 ఏళ్లుగా అయితే అసల రాచరికపు పోకడల కన్నా దారుణమైనటువంటి పరిస్థితికి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లోనే మనం చూసాం. అత్యంత హీనమైనటువంటి భాషతో, బూతులతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ఎంత దారుణమైనటువంటి పనులు చేశారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా అలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి పరిపాలన దశగా, ఒక మంచి రాజకీయ ఒరవడికి అంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆయన ఎన్నో సంవత్సరాలు సీఎంగా చేసి రాజకీయాల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి స్థానంలో తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా అత్యంత దారుణంగా హింసించినటువంటి పరిస్థితి, మాటలు అనిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. స్వయాన్న ఆయనని అరెస్టు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఆయన చేయట్లేదు అనటానికి చాలా నిదర్శనాలు. ఎందుకంటే ఆయన్ని మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేయించవచ్చు. గతంలో ఆయన మీద ఉన్నటువంటి సిబిఐ కేసుల్లో ఒక్క మాట చెప్తే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పలుకుబడికి కేంద్రం నిమిషాల్లో పని చెప్పాలంటే నాకు ఇక్కడ ఉండకూడదు, ఆ పేరు కూడా నాకు ఆంధ్రప్రదేశ్లో వినపడకూడదు అని చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడున్నటువంటి పలుకుబడికి, ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు ఉన్నటువంటి బలానికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బలానికి, ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యానికి, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ ఇద్దరు కలిసి ఒక్క మాట చెప్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ జీవితంలో రాజకీయాలు కాదు కదా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనివ్వకుండా చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నాకు చీల ఏవైతే వాళ్ళు అవినీతి చేశారో, అక్రమాలు చేశారో అవన్నీ ఒక్కొక్కటిగా బయట పెట్టుకుంటూ కల్తీ మద్యం కావచ్చు, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఎంతోమంది జీవితాలను నాశనం చేసి కల్తీ మద్యం ద్వారా ఎన్నో కోట్లు, వేల కోట్లు, ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ అంటున్నారు. అది కనుక బయటకు వస్తే ఆయన లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినా కూడా చేయలేదు. అలాగే ఇంకొక పక్క భూ కుంభకోణాలు ఒకటి కాదు, రెండు కాదు, అడవి భూముల నుంచి ఎంతోమంది కష్టపడి సంపాదించుకున్నటువంటి భూములు ఎన్నెన్నో దుబ్బేసినటువంటి పరిస్థితి వాళ్ళ నాయకులు. అలాగే ఎంతోమంది బెదిరించి జగనన్న ఇళ్ల పేరుతో ఎన్నో దోపిడీలు. అలాగే టీటీడీలో టీటీడీలో కల్తీ నెయ్యి గురించి కావచ్చు, అలాగే విశాఖ భూములు కావచ్చు, ఎన్నెన్నో ఒకటి కాదు, రెండు కాదు, ఆఖరికి రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి దాంట్లో. ఇకపోతే అన్ని పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన హుందాతనానికి మెచ్చుకోవాలి. ఇది నిజంగా సీనియారిటీకి ఉన్నటువంటి గొప్ప. ఎవరైనా సీఎం అయిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిలా, అలా ఒక మెరుపు మెరిసి దిగిపోవచ్చు, ఎవడైనా అయిపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆయనకున్నటువంటి అనుభవం, ఆయన చేసేటువంటి పనులు ఎంత అద్భుతంగా ఉంటాయి చూడండి. నిన్న ఒక ప్రెస్ మీట్లో ఆయన అడిగినటువంటి దానికి, నన్ను జైల్లో పెట్టాడని జగన్ను జైల్లో పెట్టలేం, నేరస్తులతో రాజకీయాలు చేయాల్సి వస్తుంది, పోలవరం బసకచర్లకు కేంద్ర స్థాయి ఆయన ఇచ్చినటువంటిది, దానికి సంబంధించి ఒకసారి క్లియర్గా చదివి వినిపిస్తాను. నన్ను జైల్లో పెట్టాడనే కారణంతో జగన్ను జైల్లో పెట్టడం ఎలా కుదురుతుంది, జగన్ జైల్లో పెట్టడం ఎలా కుదురుతుంది, అది కరెక్ట్ కాదు. అంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు నేను చేయను. మంత్రి గుమ్మడి సుధారాణి ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఇచ్చారు. సచివాలయంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కొన్ని గంటల వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. జగన్ తప్పు చేశాడని మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదని మంత్రి సంజయరాణి ప్రశ్నించారు. సీఎం స్పందిస్తూ జగన్ నన్ను పెట్టాడని మనం జైలుకు పంపడం కరెక్ట్ కాదు, జగన్ నేరాలకు రుజువులు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇది ఆయన హుందాతనానికి ఒక నిదర్శనంగా చూడొచ్చు. అంటే ఆయన అరెస్ట్ చేశాడు కదా, ఏదో ఒక పిచ్చి పిచ్చి కేసులు పెట్టేసి, అక్రమంగా పెట్టినటువంటి కేసులు పెట్టేసి అధికారం ఉంది కదా అని చెప్పి ఎంతోమంది ఐపీఎస్ల జీవితాలు, ఐఏఎస్ల జీవితాలు నాశనం చేశారు. అటు త్రిబుల్ గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఆపడానికి ఎవరెవరినో ఇష్టం వచ్చినట్టు, అంటే అధికారం ఉంటే ఏం చెయ్యొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అది కూడా ఎలాగంటే కక్షపూరితంగా, నేను తలుచుకుంటే ఎవరినైనా లేపేస్తా, ఎవరినైనా ఏమైనా చేస్తా, ఏదైనా సరే, మాజీ సీఎం అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి అన్నట్టుగా ఆయన సాగింది. అలాంటి దాన్ని కూడా ఆయనకి అన్ని అవకాశాలు ఉండి కూడా
అవసరమైతే ఆయనకి బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆకు చదివితే చంద్రబాబు నాయుడు గారు 10 ఆకులు ఇంక ఎక్కువే చదివారు. జగన్మోహన్ రెడ్డి గారిని అలాంటి కేసుల్లో ఇరికించి తొయ్యాలంటే 10 నిమిషాలు పట్టదు. ఆయన కింద ముడ్డి కింద ఉన్నటువంటి కేసులే 30కి పైగా కేసులున్నాయి. 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆయన జైలుకి పంపించాలంటే జస్ట్ ఒక్క ఫోన్ కాల్‌తో అయిపోద్ది. అలాంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆగి, మనం చేశాం కదా! ఆయనలో వాళ్ళు చేసేసారు కదా! అని చెప్పి మనం కూడా దాన్ని చేస్తామంటే అది కరెక్ట్ కాదు. చట్టం తన పని తాను చేసుకోవాలి. ఒకసారి మనం అరెస్ట్ చేసామంటే దాంట్లో నిజానిజాలు ఉండాలి. కల్పితంగా మనం ఏమీ చేయలేం అనేదాన్ని ఆయన స్పష్టంగా చేశారు. ఆయన అరెస్టే దానికి నిదర్శనంగా మనం చూడొచ్చు. ఆయన ఎన్ని కేసులు పెట్టినా సరే ఆయన తిరిగి మళ్ళీ బయటకొచ్చారు. ఎన్ని రకాలుగా ఆయన్ని హింసిద్దాం అనుకున్నా జైల్లోనే ఆయన్ని తుదిముట్టిద్దామనే కుట్ర పన్నినా కూడా ఆయన బలంగా నిలబడ్డబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఒక మంచి వాతావరణంలో రాజకీయాలు సాగుతున్నాయి. అభివృద్ధి దశగా ముందుకు అడుగులు పడుతున్నాయంటే రేపటి తరానికి ఒక భరోసా కనిపిస్తుంది. అలాంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారంటే ఆయన డెఫినెట్‌గా చేయరు. ఆయనకేంటంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయటానికే ఆయన పార్టీ పెట్టుకున్నారు. దోచుకుంది దాచుకుంటం కోసమే ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత దాని నుంచి ఎక్స్‌పెక్ట్ చేయటం అనేది కూడా ప్రజల తప్పు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది.